పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే వేడివేడిగా కాఫీ తాగితే కాస్త రిలాక్స్గా ఉంటుంది అమ్మ దీపం రామ్మా ఇలా రా కూర్చోమ్మా ఏంటి నాన్న నీకో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా చెప్పండి నాన్న అది దీపా ఎన్నిసార్లు పిలవాలే నీకేమన్నా చెవుడా లెక్కలేంతనవా ఇట్రా ఈవిడొకటి వేరే పనే లేదు నాన్న అలా అరుస్తూనే ఉంటుంది వెళ్ళి ఏంటో అడుగొస్తాను నాన్న ఏంటి డాక్టర్ గారు చిన్న వాంతికి ఇన్ని టెస్ట్లా అవసరమంటారా? జనరల్ వామిటింగ్ అయితే పర్వాలేదు, ఇన్ని టెస్టులు చేసేవాడిని కాదు. కానీ మీరు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు, అది ఎందువల్ల తెలుసుకోవాలి కదా. టెస్టులు చేయకపోతే ఎలా తెలుస్తుంది? అల్సర్ ఏమన్నా ఉండొచ్చు అనుకున్నాను. కడుపులో అల్సర్ ఉన్నా ఇలా వామిటింగ్ లో రక్తం వస్తుందంటారు కదా,
నేను అలాగే అనుకుంటున్నాను. మీరన్నది నిజమే, కానీ ఓన్లీ అల్సరేనా మరేదైనా ఉందా అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలి కదా. మరేమన్నా అంటే ఏమైండొచ్చు డాక్టర్? నాకు అల్సరే కదా ఉంది. ఎందుకంటే నేను డ్రైవర్ని కదా. వేళాపాళా ఉండదు, తిండి నిద్రకి రెగ్యులర్ టైమింగ్ ఉండదు. అల్సర్ అయితే కడుపు నొప్పి ఉంటుంది, కానీ లేదంటున్నారు. పైగా తరచూ నోరెండిపోతుంది, సడన్ గా ఒళ్ళు తగ్గింది అంటున్నారు కదా. మీరు చెప్పే లక్షణాలను బట్టి చూస్తుంటే ఏమనిపిస్తోంది డాక్టర్? చెప్పండి. మీ వెంట ఎవరు రాలేదా? ఎందుకండి? ఏదైనా సీరియస్ మ్యాటరా? అయినా మా ఇంట్లో నేనే పెద్ద. చెప్పండి. చూడండి, ఈ రోజుల్లో సీరియస్ అంటూ ఏదీ లేదు. అశ్రద్ధ చేస్తే జలుబు కూడా సీరియస్ అవుతుంది. జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే బ్రెయిన్ ఫీవర్ అయినా పెద్ద బ్యాడ్ ఏమి చేయదండి. అంటే నాకు బ్రెయిన్ ఫీవర్ అంటారా? నాకు జ్వరం ఏం రావడం లేదు కదా. బాలే వారండి మీరు. బ్రెయిన్ ఫీవర్ అయితే ఒంట్లో పుండు వస్తుందా, వామిటింగ్ లో బ్లడ్ వస్తుందా? మీరు అనవసరంగా భయపడకండి, ఇంటికెళ్ళండి. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. మీరిన్ని అనుమానాలు పెట్టి ఇంటికెళ్ళమంటే ఎలా ప్రశాంతంగా ఇంటికెళ్ళగలను? ఎలా ఇంట్లో నిబ్బరంగా ఉండగలను? అసలు ఏమైందో చెప్పండి డాక్టర్. చూడండి, నేను చెప్పేది విని షాక్ అవ్వకండి. ఇది కేవలం నా అనుమానమే, అదే నిజమనుకోకండి. భయపడకండి. నాకెందుకో క్యాన్సర్ ఏమోనని చిన్న డౌట్. ఏంటి డాక్టర్ గారు మీరనేది? నేను ఇవాళ్లే పెద్ద కూతుర్ని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించొస్తున్నాను. దాని వెనకాలే చదివించాల్సిన కూతుళ్ళు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళను ఓ ఇంటి వాళ్ళను చేసే వరకు నేను చావకూడదు డాక్టర్. అదే జరిగితే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి. నేను వాళ్ళకి ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాడిని అవుతాను. అయ్యో, నేనేదో చిన్న అనుమానంతో అలా అంటే మీరు అప్పుడే చావుదాకా వెళ్ళిపోయారే. ఇది ఏమన్నా సినిమా అనుకున్నారా? ఇలా అనగానే అలా 2.5 గంటల్లో మరణం సంభవించడానికి. ఒకవేళ క్యాన్సరే అయినా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగానే జీవితకాలం బ్రతకొచ్చు. నేనేం కన్ఫర్మ్ చేయలేదు కదా, మీరెందుకు అంత కంగారు పడతారు? నా భయం నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళని. మీరు అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. మీరు మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయగలరు, మీ మనవరాళ్ళని ఎత్తుకుని ఆడించనుగలరు. ఆ గ్యారెంటీ నాది. సరేనా? 4 ఏళ్లు తప్పకుండా చదివిస్తారా అన్నారు. ఓకే అన్నాను. అయితే సీట్ ఓకే, డబ్బు కట్టండి అన్నారు. అయినా నిన్ను వాళ్ళు అడిగేదే ఉందమ్మా. అయినా నన్ను చూసే అనుకునుంటారు వీడి కూతురు చాలా తెలివైంది అని. ఇదిగోండి. నాకు తెలిసి నా కూతురు బాగా చదువుకుంటుందనే నమ్మకం నాకుందండి. ఆ మందుల్ని వేళ ప్రకారం వాడండి. రిపోర్ట్స్ రాగానే నేనే మీకు ఫోన్ చేస్తాను, వచ్చి కలవండి. సరేనా? డాక్టర్. ఏంటి సార్, మీతో కాస్త ఓపెన్ గా మాట్లాడటం తప్పైపోయిందే. మీకు క్యాన్సర్ లేదని పూర్తిగా నమ్మకం ఉంచండి. ఏమీ ఆలోచించకుండా ఇంటికెళ్ళండి. చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇంత కంగారు పడతారు ఎందుకు? భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఆయన పిలుపు లేకుండా ఏ ప్రాణి దేహాన్ని విడిచి వెళ్ళదు. సరేనా? నాన్నా, కాఫీ తాగండి. మీతో నేను చాలా మాట్లాడాలి. కాలేజీ విశేషాలన్నీ మీతో చెప్పాలని హ్యాపీగా పరిగెత్తుకొస్తే అమ్మేమో ఆ పంచే ఈ పంచే అని పనులు పురమాయిస్తుంది. నాన్నా, ఇలా చెమటలు పడుతున్నాయేంటి నాన్నా? ఏమైంది? అది వేడివేడిగా కాఫీ తాగుతున్నాను కదా, నీరసం మీదలేమ్మా. వదిలే. కాఫీ మాత్రం సూపర్గా ఉందమ్మా. అవును, హ్యాపీగా కాలేజ్ విషయాలన్నో ఏమిటమ్మా అవి? అవునానా, మొదటి రోజు కదా, క్లాస్ రూమ్ లో ఒకటే గోలా, ఒకటే జోకులు. లాస్ట్ బెంచ్ లో ఒక 4 కుర్రాలు కూర్చున్నారు. వాళ్ళ అల్లరికి హద్దే లేదు.
ఒక లెక్చరర్ని ఎలా ఆట పట్టించారో తెలుసా? ఎగతాళి కన్నా తోడున్నావు అనే హామీ ఇవ్వటం గొప్పదమ్మా. బుద్ధి సక్రమంగా లేనప్పుడు అవయవాలన్నీ ఉన్నా మనము పెద్ద లోపం ఉన్న మనుషుల కిందే లెక్కమ్మా. నానా, నేను ఎక్కిరించలేదు నానా, ఆ కుర్రాళ్ళే. వాళ్ళు ఆస్తిపాస్తులున్న కోటీశ్వరులు కావచ్చు. వాళ్ళు లక్షలు కుమ్మరించి టైంపాస్కి చదువు అంటూ వస్తారు. అల్లరే వాళ్ల చదువు, ఆకతాయితనమే వాళ్ళు సాధించే డిగ్రీ. కానీ నువ్వలా కాదమ్మా. సారీ నానా, నేను మీతో కలిసినప్పుడు మీలాగే వ్యవహరిస్తాను, స్నేహితులతో ఉన్నప్పుడు కోతిలాగా వ్యవహరిస్తాను. ఏం చేయమంటారు నానా? ఆంజనేయ స్వామికి అప్పాలమాల వేసి ప్రదక్షిణ చేయనా? ఎందుకు? నాకు కోతి గుణాలు రావాలనా? నానా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఏంటి నాన్న అది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఈరోజు కాలేజీకి బాక్స్ పట్టుకెళ్ళలేదు కదా? కాలేజీ క్యాంటీన్లో తిన్నావా? కాలేజీలో ఏమన్నా టెన్షన్స్ ఫీల్ అయ్యావా? ఎవరన్నా ర్యాగింగ్ చేశారా అని అడగాలనుకున్నాను. నానా, అవన్నీ ముఖ్యమైన విషయాలా? కావా? నా కూతురు తిన్నదా తినలేదా అన్నది నాకు ముఖ్యం కాదా? నువ్వు టెన్షన్ పడితే నాకు టెన్షన్ కాదా? నిన్ను ఏడిపిస్తే నాకు బాధేదా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావా? నాకు నీ మీద ప్రేమ లేదనుకున్నావా తల్లి? నీ గురించి ఏదైనా నాకు ముఖ్యమే, తెలుసా? మీ గురించి నాకు తెలుసు నానా. నా గురించి మీరు పడే ఆరాటం, నా మీద మీరు పెట్టుకున్న ప్రేమ నాకు బాగా తెలుసు. నేనెప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటాను నానా. నువ్వు పడే కష్టాన్నంతా నేను మార్కులుగా మార్చి మిమ్మల్ని సంతోషపెట్టాలని చూస్తున్నాను. నా కోరిక అదే నాన్నా. చాలమ్మా, ఆ మాట చాలు. నీ చదువుతో పాటు నీ చెల్లెళ్ళకి కాస్త ఇంట్లో పాఠాలు చెప్తుండమ్మా. వాళ్ళ చదువు సంచలు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. అలాగే నాన్నా. చాలమ్మా. అమ్మో అమ్మో, ఆ పెద్ద మనిషి ఎలా మాట్లాడాడు, ఎంతెత్తునెగిరాడు. ఆయన ఇలా మాట్లాడతాడని నేనెప్పుడూ ఊహించలేదు. ఎంత మాట పడితే అంత మాట అన్నాడు. మహేశ్వరి అలా సూటిగా ప్రశ్నించకపోతే ఈ పెళ్లిళ్ళు ఆపేసేలా ఉన్నాడు. అమ్మా, మనం ఆయన ఏమీ అనకూడదు. మన సుబ్రహ్మణ్యం చేసింది కరెక్టా చెప్పు? ఓసారి ఆలోచించు. దానికి నన్నేం చేయమంటావురా? ఎవరి మాట వినడం లేదు. వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడి పద్ధతి చూసి ఒక పక్క నాకు భయం వేస్తుంటే మరో పక్క ఈ సుధేమో ఈ పెళ్లి జరిగేలా లేదంటూ ఇంకా భయపడుతుంది. నా భయం వాడికి అర్థం కావట్లేదురా. ఏయ్ ఆగవే. నాకొద్దు. ఎవరో బూచోడొస్తా అన్నాడు కదా, వాడొచ్చాకనే తింటారు. వేరే బూచోడు రావడం ఎందుకే? ఇంట్లోనే 3 బూచోళ్ళున్నారు, చాలదా? తిను. ఇప్పుడు కూడా ఓ బూచి నా గురించి ఏవేవో పిచ్చి మాటలు పిచ్చి కూతులు కూస్తోంది. ఇదిగో పట్టు, తిను. అదిగో బూచోడొచ్చాడు. ఏయ్ పద లోపలికి. తిండి తినమంటే తినవు గాని వాగుడు మాత్రం ఎక్కువైపోయింది. ఏంటి సుధా అలా కంగారుగా వస్తున్నావు? ఎవరొచ్చారు? ఇది ఇల్లా, లాడ్జా, క్లబ్బా? ఈ పోలీస్ రైడింగ్లేంటి? ఇంతకు ముందు వచ్చాడే ఆ పోలీసుడు మళ్ళీ వచ్చాడు. రే, ఏంట్రా ఇది? ఇదేంటమ్మా, వాళ్ళు కమిషనర్ గారితో మాట్లాడొచ్చామని చెప్పారు కదా, మళ్ళీ ఈ సీఐ ఎందుకు వచ్చాడు? ఇల్లంతా బాగా వెతకండి. బాత్రూమ్ నుంచి బీరువా దాకా అన్ని వెతకండి. వాడు ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడు. అందరూ వెతకండి, వెళ్ళండి. ఆగండి. ఏంటి సార్, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు? అయినా కమిషనర్ గారు చెప్పారు కదా, మళ్ళీ వచ్చారేంటి? ఏమాయ్, కమిషనర్ చెప్తే మాత్రం మేము ఇక్కడికి రాకూడదా? ఆయన చెప్పగానే మేము జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోవాలా? ఏంటయ్యా మీరు కూడా ఇక్కడే? లోపలికి వెళ్ళి వెతకండి. ఆగండి. ఏంటి సార్, ఎందుకు ఇలా మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు? అయ్యో, మీరు కాస్త కామ్గా ఉంటారా? వాళ్ళు పోలీసులు, వాళ్ళతో ఏంటా మాటలు? మీరు కాస్త ఆగితే మంచిది. ఏంటే వాడు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడకుండా ముందు లోపలికెళ్ళు. అభి, నువ్వు మాట్లాడరా, గట్టిగా మాట్లాడు. ఏంటమ్మా, మా వాళ్ళని ఇలా ఆపేసి మీరు మాట్లాడుకుంటున్నారేంటి? ఈలోగా వాడిని ఎలా తప్పించాలన్నా, ఎక్కడ దాచాలని ఆలోచిస్తున్నారా? ఏంటి సార్, లేడీస్ ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. అయినా ఇది సివిల్ కేసే కదా,
మీరేంటి ఇదేదో పెద్ద క్రిమినల్ కేసు అన్నట్టు తెగ హడావుడి చేస్తున్నారు? ఇలా చేయటానికి మీకేం రైట్స్ ఉన్నాయి? హలో, ఏంటి రైట్స్ గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడుపుతున్నాను. డిపార్ట్మెంటల్ స్టోరా? అయితే మీ వ్యాపారంలో నీతి, న్యాయం, ధర్మం ఏమీ ఉండవు, అన్ని కల్తీలే కదా. రూల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వేమన్నా లా చదివావా? లా చదవకపోవచ్చు, కానీ లా గురించి తెలుసు. మా తమ్ముడు తప్పు చేస్తే కోర్టులో కేసు పెట్టండి, మేము అక్కడికొచ్చి మాట్లాడతాం. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. కోర్టుకు వెళ్ళడానికి ఇదేమన్నా చిన్న చితకా కేసా? కోర్టుకు ముందు మా ఎంక్వైరీ కూడా ఉంటుంది, తెలుసా? ఇది చిన్న కేసు అని కమిషనర్ గారు చెప్పారు కదండి. ఆయన పాత కేసు గురించి మాట్లాడుంటారు, కానీ మీ అబ్బాయి దాన్ని క్రిమినల్ కేసు చేశాడు. ఏంటండి మీరనేది? ఏమ్మా, మీకు తెలియదా? మీ అబ్బాయి ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి అక్కడ ఒక అతన్ని మర్డర్ చేయాలని చూశాడు. తల పగల కొట్టి తప్పించుకుని పారిపోయాడని మాకు మెసేజ్ వచ్చింది. టోటల్ మేమే కాదు, రావులపాలెం పోలీసులు కూడా వాడి కోసం వెతుకుతున్నారు. దెబ్బ తగిలిన వాడు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి ఏమైనా అయిందనుకోండి, ఏపీ పోలీసులు మొత్తం వాడి కోసం గాలిస్తారు. ఏంటయ్యా మీరు అతని పురాణం వింటున్నారు? లోపలికి వెళ్ళి వెతకండి, వెళ్ళండి. సార్ నేను చెప్పేది వినండి, మా తమ్ముడు ఇంట్లో లేడు సార్. డిపార్ట్మెంటల్ స్టోరు నీకొక్కసారి చెప్తే అర్థం కదా? లోపల ఎవరుంది లేంది నువ్వు చెప్తే మేము వదిలేసి వెళ్ళాం. మేం వెతికి కన్ఫర్మ్ చేసుకుంటేనే గానీ వెనక్కి వెళ్ళేది లేదు. మర్యాదగా తప్పుకొని లోపలికి దారివో. మాకు సహకరిస్తే నీకే మంచిది. కాదు కూడదని ఎదురు తిరిగితే డ్యూటీలో ఉన్న పోలీసుల మీద చేయి చేసుకున్నావని నిన్ను బొక్కలో వేయాల్సి వస్తుంది. మీకెందుకండి వాళ్ళతోటి రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు? మర్డర్ చేయడానికి బుర్ర పగలగొట్టి పారిపోయిన వాడి గురించి మీరు జైలుకి వెళ్తారా ఏంటి? వాడు అలాంటి వాడు కాదు, వాడి మర్డర్ చేయలేదు. మీరేం కన్ఫర్మ్ చేయకండి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీరు మాట్లాడకుండా ఉండండి చాలు. నాయనా అభి, వాడెక్కడికో వెళ్ళి ఎవరినో కొట్టాడంటున్నారు కదరా. ఎందుకైనా మంచిది నువ్వు మహికి ఫోన్ చేసి కమిషనర్ గారితో మాట్లాడమని చెప్పరా? అబ్బా, ఫోన్ చేసి కమిషనర్ గారితోటే మాట్లాడతారా? ఇంతకీ అంత మహిమ గల మహి ఎవరమ్మా? మా అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. సుబ్బు కాబోయే భార్య. సార్ ఇల్లు మొత్తం వెతికాం సార్, వాడు లోపల లేడు సార్. అయితే నువ్వు అర్జెంటుగా వాడు కట్టుకోబోయే అమ్మాయి ఇంటికి వెళ్ళు. ఓకే సార్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల ఇంట్లో ఎంక్వైరీ చెయ్యి. వాడు లేకపోయినా నువ్వు అక్కడే కాపలాకాయి, వస్తే పట్టుకుని రా. అలాగే సార్. అయ్యా మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి అక్కడికి వెళ్ళకండి. వెళ్తే వాడి పెళ్లి ఆగిపోతుంది. పర్వాలేదమ్మా, ఆ పెళ్లి ఆగినా మీ వాడి పెళ్లి మేం చేస్తాం. అయినా మీ వాడి గురించి వాళ్ళకి తెలియదనుకుంటున్నావా? నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మొత్తం విషయం చెప్పే వచ్చాను. ఆ మహీని అడిగితే గాని వాడి గురించి మొత్తం తెలియదు. సార్ ఆ అమ్మాయి పేరు మహి కాదు సార్, శ్రావణి. ఏంటయ్యా ఈవిడేమో మహి అంటుంటే? అరే శ్రావణి మా అన్నయ్యని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుకుంటున్నావా? అదే మంచిదిలే, నువ్వు మహి ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది. సార్ సార్ ఆ అమ్మాయి పేరు శ్రావణియే సార్. మేమే ముద్దుగా మహి అని పిలుచుకుంటాము. మీరు అన్నయ్యని వెతికే పనిలో ఉండండి. వాడు కనబడట్లేదని మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నువ్వన్నట్టు మేం వెతికేది వెతుకుతాం, కానీ మళ్ళీ రావద్దు అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మేము అటు వెళ్ళగానే వాడు ఇటొస్తే? వాడొస్తే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. గుడ్, చాలా మంచిదానిలాగా ఉన్నావు. ఖచ్చితంగా వస్తే చెప్తావు కదా? చెప్తాను సార్. వెరీ గుడ్, పదండయ్య వెళదాం. ఎవరే ఆ శ్రావణి? అదేనమ్మా, ఆ వాళ్ళ ఫోటోలో చూసావే ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో మన సుబ్బు స్నేహం చేస్తూనే ఉన్నాడా?